ఇక జనగామలో ఆర్టీసీ అద్దె బస్సు చోరీకి గురైంది. పెట్రోల్ బంక్ పక్కన నిలిపిన బస్సును ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఎత్తుకెళ్లిపోయాడు. బస్సుతో పారిపోతూ సింగరాజుపేట టోల్ గేట్ను ఢీకొట్టాడు. అనుమానం వచ్చిన టోల్ సిబ్బంది అతడిని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనగామలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు ఓ ట్రాక్టర్ డ్రైవర్. అతను ఎత్తుకెళ్లిపోతూ బస్సును తీసుకెళ్తూ టోల్ ప్లాజా దగ్గర బస్సును ఆపిన క్రమంలో ఒక్కసారిగా టోల్ ప్లాజా దగ్గర ఒక గోడను ఢీకొట్టిన క్రమంలో అతడిని గట్టిగా ప్రశ్నించగా అతడు సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అతను బస్సుని దొంగలించినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ట్రాక్టర్ నడుపుతావు. ఏం పేరు నీ పేరు? ఏం వెంకన్న? చిట్టమైన వెంకన్న. మీ నాన్న పేరు? ఏడుగు వేస్తానా మరి నువ్వు? తిరుపతి తిరుపతి పోతుందంట. నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని రెండు సార్లు తిప్పి అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోబోతున్నా? లేదు, అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా కూర్చొని ఇట్లా నేరవుతా అంటే గల్లు అని సౌండ్ వచ్చింది. తాళంచెలు ఉన్నాయి కదా, స్టార్ట్ అవుతుందని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన రౌండ్. ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్లు వేసి తిప్పినాక ఇటు వచ్చాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. అంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. ఒక్కనే నువ్వు తిరుపతి పోదామని వెళ్ళావు? ఏం దగ్గర పోదామని, చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది అవుతుందని తిరుపతి గడికి పోదామని వెళ్ళిన. బయటకు వెళ్ళాను. నీకు ఇట్లా డౌట్ వచ్చింది? ఇంక డ్యూటీలో ఉన్నా టైంలో మనకు బస్సులు రావుగా. అవును, బస్సులు ఎందుకు వస్తుందని ఆడికి గుద్దింది దాన్ని. దేని గుద్దింది? దాన్ని గుద్దిండా? గద్దె గుద్దిండు. జనగామలో ఓ అద్దె ఆర్టీసీ బస్సును దొంగలించాడు ట్రాక్టర్ డ్రైవర్. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. సునీల్, జనగామ లోపల ఆర్టీసీ అద్దె బస్సును అపహరించడం అనేది కలకలం దిగింది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును, ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ డ్రైవర్లు రాత్రికి రాత్రి అపహరించి ఓ టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజాను ఢీకొట్టడం అనేటువంటి ఇప్పుడు మొత్తం అంటే జనగామ జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ వరంగల్ కు సంబంధించినటువంటి ప్రధాన రహదారి పైన ఓ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ లోపల ఆర్టీసీ అద్దె బస్సును అక్కడ నిలిపివేయడం అనేది జరిగింది. నిలిపివేసినటువంటి ఆర్టీసీ అద్దె బస్సును చూసినటువంటి ట్రాక్టర్ డ్రైవర్ దాన్ని టార్గెట్ గా చేశాడు. ఆ మొత్తం పెట్రోల్ బంక్ లో ఆపి ఉన్నటువంటి అద్దె బస్సును మొత్తం దాన్ని అపహరించుకుపోతున్నటువంటి క్రమం లోపల సింగరాజుపేట ఏదైతే ఉందో, సింగరాజుపేటకు సంబంధించినటువంటి టోల్ గేట్ సమీపంలోకి రాగానే డ్రైవర్ హైపత్ దిని అక్కడ ఉన్న టోల్ గేట్ సమీపంలో ఉన్నటువంటి గోడను ఢీకొట్టడం అనేది జరిగింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఈ సంఘటనతోటి అంతా కూడా ఉలిక్కిపడి అక్కడ ఉన్నటువంటి బాటసారులు, వాహనదారులంతా కూడా అక్కడికి వచ్చి చూడడం అనేది జరిగింది. టోల్ ప్లాజా సిబ్బంది కూడా అక్కడ వెంటనే అలర్ట్ కావడంతో జరిగిన విషయాన్ని చూసినటువంటి డ్రైవర్ తత్తరపాటుకి గురి కావడంతో అక్కడ వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది. ప్రశ్నించిన తర్వాత పూర్తిగా వాళ్ళ సమాచారం సేకరించడంతో ఈ మొత్తం హైపత్తినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ఆర్టీసీ అద్దె బస్సును అపహరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో జనగామలో ఉన్నటువంటి ఆర్టీసీ అద్దె బస్సును అపహరించుకుపోతున్నట్టు మొత్తం తేటతెల్లం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి మొత్తం వివరాలు అంటే దాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం అంటే నగరం నడిబొడ్డులోనే ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఆగి ఉన్నటువంటి అద్దె బస్సును అపహరించడం అనేటువంటిది అతనికి సంబంధించినటువంటి నైజం, ఆ డ్రైవర్ కు సంబంధించినటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా అంతా అవాక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే కుమారస్వామి, థ్యాంక్ యూ.